ఇప్పుడు మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంటుంది నీకు? సరిపడా ఇన్కమ్ వస్తుందా మరి? ఇందులో అక్క నీకు ఇన్‌స్టా నుంచి గానీ, లేదంటే ఇన్‌స్టాలో ఈవెంట్స్ అవి చేస్తున్నావు కదా ఇప్పుడు బిజీగానే. అట్లాగా ఈ ప్రమోషన్స్ అంటే ఎప్పుడో ఒకసారి వస్తది అంతే. అవి చేసుకుంటా ఖర్చులకు అట్లా ఖర్చు చేసుకుంటూ ఉంటాం. ఏమేమి చేస్తున్నావు ఇప్పుడు ప్రెజెంట్ నువ్వు? అసలు ఏం చేస్తున్నావు? 3 months ఇంట్లో ఉన్నక్క. ఈ మధ్య రీసెంట్‌గా వచ్చాను. కొంచెం వేరే వర్క్ చేసుకుందాం. ఈవెంట్స్‌లో ఏం చేస్తుంటావు నువ్వు అసలు? డైలాగ్స్, యాక్టింగ్, చిన్న చిన్న డాన్సింగ్ అంతే. ఇంకా ఈ ఇంటర్వ్యూస్ ఇస్తావు. ఆ ఇంకేంటి? ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమనుకుంటున్నావు మరి? ఏం చేయాలనుకుంటున్నావు ఫ్యూచర్‌లో? ఫ్యూచర్ ఏం లేదక్క. చిన్న చిన్న వర్క్లు, షూటింగ్స్ కానీ, సీరియల్స్ కానీ, సినిమాలు కానీ, చిన్న పాత్ర ఇచ్చినవి కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాక. మరి ఏ మీడియాలో ఏ రంగంలో అయినా కూడా లేడీస్‌కి కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఫ్యూచర్ అని నీకు తెలుసా? అది 2 years అవ్వచ్చు, 5 ఏళ్ళు కావచ్చు, 10 సంవత్సరాలు. ఆ తర్వాత ఏం చేద్దామని? ఒక దాని మీద ఆధారపడకూడదక్క. వచ్చిన ఏ కష్టం మీదైనా చేసుకుంటూ పోవాలి అంతే. ఆపకూడదు మన ప్రయత్నాన్ని. నువ్వు ఇంట్లో కాకుండా గుళ్ళో కూడా కొన్ని రోజులు పడుకున్నావు అని తెలిసింది. అది ఎంతవరకు నిజం? అది నిజమేనక్క. అంటే టెంపుల్స్ అంటే మనకి అందరూ ఉన్నా లేకపోయినా భగవంతుడు మన రిలేషన్ అని ఆయన గుళ్ళో నిద్రించాను అనమాట. అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకున్నావు నువ్వు టెంపుల్లో అని? నేను ఒక్కదానే కాదు, మా ఫ్యామిలీస్ అంటే కొంచెం అమ్మ ఆరోగ్యం కోలుకునికి అంతే అక్కడ ఉన్నాం టెంపుల్స్ లో. పెళ్లి మీద నీ ఒపీనియన్ ఏంటి? అసలు పెళ్లి చేసుకుందాం అని ఉందా, లేదంటే నీ లవ్ మ్యారేజ్ చేసుకుంటావా? అట్లా ఏం లేదు, మమ్మీ తెచ్చిన సంబంధమే చేసుకుంటా. మరి నువ్వు సోషల్ మీడియాలో ఎక్కువగా బంగారం బంగారం అని కలవరిస్తుంటే మరి నీకు చేసుకోబోయేవాడు రేపు పొద్దున ఎవరితోనో లవ్ లో ఉంది, ఎఫ్ఐఆర్ లో ఉంది అని చెప్పి మనసులో అది పెట్టుకొని నీకు సంబంధాలు రాకపోతే అప్పుడు ఏం చేస్తావు? అట్లా ఏం అనుకోలేదు అక్క ఇంతవరకు. ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను అనమాట. సో అవి చూసుంటారు. సో బంగారం అలియాస్ శ్యామ్లానా? ఏ పేరు పెట్టి పిలిచిన ఒకటక్క. ఏ పేరు పిలిచినా పలుకుతావా? బంగారం, జాను, హనీ, సోనా? నువ్వు ప్రేమతో పిలిస్తే నాకు ఏదైనా ఒకటేనక్క అంటున్నా. అలా అంటున్నావా? అంటే ప్రేమ అనగానే ఎందుకో ఈ మధ్య బంగారం అందరికీ ఎక్కువగా గుర్తొచ్చేస్తుందంట ఆ డైలాగ్స్. ఇంకో విషయం తెలుసా? ఇప్పుడు ప్రేమలో పడ్డ వాళ్ళందరూ నీ డైలాగ్సే వాడుకుంటున్నారు. నీ ముందు ఎంతమంది వాడుకొని ఉంటారో తెలుసా? చాలా మంది నేను కలిసినప్పుడు అందరూ నాతో ఆ డైలాగే చెప్పించుకుంటారు. నేను చెప్తాను అనమాట, బంగారం ఒకటి చెప్పనని డైలాగ్ కంటిన్యూ చేస్తా. అదే నీ వీడియో వైరల్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు వాడేస్తున్నారు అసలు ఈ బంగారం అనే వర్డ్ కానివ్వు, లేదంటే నువ్వు చెప్పిన డైలాగ్స్ కానీ. అవును, ఈ మధ్య రీసెంట్ గా సినిమాలలో కూడా నా డైలాగ్ పెట్టుకున్నారు అక్క. అవి చూస్తే మమ్మీ చాలా సంతోషంగా ఉంది, నేను కూడా హ్యాపీగా ఉన్నా. అండ్ బంగారం, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీతో ఫోటోలు అవి దిగుతున్నారు, సెల్ఫీస్ అవి తీసుకుంటాను అక్క. అందుకే నేను మాస్క్ పెట్టుకుంటా. మాస్క్ పెట్టుకున్నప్పుడు ఈ జనాలు భలే గుర్తుపడతారు అక్క నిజంగా. ఎలా అంటే నా కళ్ళు చూసి ఆటోమేటిక్గా నువ్వే కదా అని అడిగే. నేను ఎలా గుర్తుపడుతుంది? నేను మాస్క్ వేసుకుంటే కళ్ళు అంటే ఇష్టము, నీ కళ్ళు చూసి ఎవరైనా గుర్తుపట్టేస్తామని అంటున్నారు అక్క. బయట మరి నేను చాలా హ్యాపీగా ఉంటా. ఓహో, వీళ్ళల్లో కూడా ఒక ఏం రిలేషన్ లేకపోయినా కూడా ఇలా గుర్తించి నాతో ఫోటోలు తీసుకొని నన్ను ఇంకా ఎంటర్టైన్ చేస్తానంటే చాలా గ్రేట్ అక్క నేను. మరి మీ ఊళ్ళో వాళ్ళందరూ ఏమంటున్నారు నీకు? అంటే ఎందుకు అలా చేస్తున్నావు, అది ఇది కించపరుస్తున్నారా, లేదంటే హ్యాపీ ఫీల్ అవుతున్నారా? ఒక విధంగా చూస్తున్నారు అక్క, చూస్తారు. అవన్నీ నేను పట్టించుకోను. మా అమ్మ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. అది చెప్పాను కదా, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం మేమంతే. ఎప్పుడైనా బాగలేకపోయినా ఏదైనా పండగ వస్తున్నానో కూడా మా కోటి తీర్థము మా పెద్దమ్మలూరు, అక్కడికి వెళ్ళిపోతాం మేము. వాళ్ళు మా రిలేషను, వాళ్ళు మాకు చాలా ఇష్టం. మా అమ్మకి 3 అక్క అన్నమాట ఆమె. ఇప్పుడు ప్రెసెంట్ నువ్వు సినిమాలు లేదంటే సిరీస్ ఏదొచ్చినా చేయడానికి రెడీగా ఉన్నావు? ఎలాంటి క్యారెక్టర్స్ అయినా? ఏదైనా పర్వాలేదక్క, చేస్తాను నేను. నీతో ఎవరైనా ఇప్పుడు దాకా మిస్బిహేవ్ చేశారా? అంటే ఎలా అక్క? మిస్బిహేవ్ అంటే లైక్ కమిట్మెంట్స్ కానీ లేదు. కాస్టింగ్ కౌచ్ ఉంటుంది కదా? లేదక్క. ఇప్పుడు వరకు ఎవరు లేదు. సినిమా ఆఫర్లు ఇస్తామని ఇక్కడికి అలా అనేవాళ్ళు ఉంటారు కదా చాలా అలా అనేటోళ్ళు ఎవరి దగ్గర ఉంటారు, కానీ నా దగ్గర ఇంతవరకు రాలేదు. నేను అంత దూరం కూడా వెళ్ళలేదు. చెప్పు దెబ్బలా ఏదైనా ఉంటే మమ్మీ తమ్ముడు పక్కన ఉంటారే కదా, సో అట్లా ఏం లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా నా తమ్ముడు పక్కన ఉంటాడు. ఓకే బంగారం, నీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను నేను, నీ పర్సనల్ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ. ఓకే, సో ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకుంటే నీకు ఎక్కువగా ఏ హీరో అంటే ఇష్టం సినిమాల్లో? అంటే తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో అంటే ఎక్కువ ఇష్టం? హీరో అనేది ఏమీ లేదక్క, అందరూ లైక్ చేస్తూ ఉంటాను.
సో తర్వాత నేను ఒక హీరోయిన్ ఏమో పవన్ కళ్యాణ్ అని వీడియోస్ ఆయన్ని చూస్తుంటా, ఆయన లైక్ చేస్తాను. నువ్వు ఒక హీరోని కలవాలి, ముద్దు పెట్టాలి అంటే ఏ హీరో నీకు ఇష్టం? అట్లా అనేది ఏమీ లేదక్క, నాకు అందరినీ హీరోలు లైక్ చేస్తూ ఉంటా అంటున్నా. అంటే అదే ఒక హీరోకి ముద్దు పెట్టుకునే ఛాన్స్ వస్తే నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు? అట్లానే ఏం లేదు. సిగ్గుపడుతున్నావు? అట్లా ఏం లేదక్క, నాకు అందరూ ఒకటే లైక్ చేస్తా. అంటే అందరినీ ప్రజెంట్ అందరు లైక్ చేస్తా. అందరికి ముద్దు పెడతావా? అట్లా కాదక్క, అట్లా కాదు. కిస్రా మీడియాలో వచ్చావు, చెప్పు కిస్ గురించి. అసలు బెట్ట నేను లైక్ చేస్తా వాళ్ళ యాక్టింగ్, వాళ్ళ డాన్సింగ్ అన్ని ప్రతిది కూడా. ప్రతి హీరో కూడా బాగా చేస్తారు. హీరోయిన్స్ లో ఎవరు ఇష్టం మరి? హీరోయిన్స్ లో నాక సౌందర్య అంటే ఇష్టము, ఆమె లేదు కదా. ఉన్న వాళ్ళలో అట్టేం లేదక్క, అందరినీ లైక్ చేస్తావు. ఓకే. సో ఎలాంటి మూవీస్ ఎక్కువగా ఇష్టపడతావు? లవ్ స్టోరీసా, యాక్షన్ మూవీసా, హారర్ మూవీస్ ఇష్టమా? దేవుడి సినిమాలు లైక్ చేస్తా. డివోషనల్ మూవీస్. దేవుడి సినిమాలు అంటే బాగా ఇష్టం, ఇంకే సినిమాలు చూడను పెద్దగా. క్యారెక్టర్స్ చేయాలి అంటే ఎలాంటి క్యారెక్టర్ చేయాలంటే? ఎక్కువగా నాగార్జున సినిమాలు చూస్తాం అక్క మేము. మమ్మీ గానీ తమ్ముడు గానీ మేము నాగార్జున అన్నయ్య సినిమాలు వస్తుంటే బాగా చూస్తాం మేము. ఒక డైలాగ్ చెప్పు, నాగార్జున గారి డైలాగ్, మంచి డైలాగ్ ఒకటి. అక్క మన ఈ మధ్య నా సామి రంగా అని మూవీ చూసావా? మూవీ ఎక్సలెంట్ ఉంది అక్క. నా సామి రంగా సూపర్, అసలు సినిమా ఎంత బాగుందో. మరి కనెక్ట్ అయ్యావు కదా మూవీకి, ఒక డైలాగ్ చెప్పు నాగార్జున గారిది, ఏదో ఒక డైలాగ్. డైలాగ్ అంటే ఇప్పుడు ఎలా చెప్పు, గుర్తు రావట్లేదా? లేదక్క, ప్రతి అన్నయ్య చెప్పే డైలాగ్స్ లో నా సామీరంగా అనే చెప్పే మూమెంట్ అయితే ఎక్సలెంట్ ఉంది. నువ్వేంటి బంగారం అని చెప్తావు, మళ్ళీ అందరినీ అన్నయ్య అంటావు, ఏంటి ఇది నీ స్ట్రాటజీయా? అంటే అందరినీ ప్రేమిస్తుంటావు, మళ్ళీ వాళ్ళని అన్నయ్య అంటావా? సిద్ధు విషయంలో నాకైతే ఇంకా డౌట్ ఉంది, క్లారిఫై అవ్వలేదు నాకు. నువ్వు ఒక ఇంటర్వ్యూలో మాత్రం నా బంగారం ఈయనే అని చెప్పావు, మళ్ళీ వేరే ఇంటర్వ్యూస్ లో అన్నయ్య అనుకుంటున్నావు. అక్క నీ ఫ్యాన్స్ అందరు హర్ట్ అవుతున్నారు, వాళ్ళకి అసలు క్లియర్ గా చెప్పు, క్లారిటీ ఇవ్వు. లేక సిద్ధు అంటే ఫస్ట్ నేను ఫన్ గా అన్నా అనమాట. అలా అంటే ఎలా ఉంటుందని హోర్క్ను ఫన్ గా చేస్తే అలా పెట్టేశారు ఇంటర్వ్యూలో. సో నాకు అన్నయ్య అవుతాడు, సిద్ధు అన్నయ్య. అయితే అన్నయ్య పెద్ద పెద్ద యూట్యూబర్స్ నాతో వీడియోలు తీసుకున్నా, అన్నయ్య నాతో ఒక్క వీడియో తీసుకోలేదు, చూసుకునే విధానం కానీ బాగా చూసుకున్నాడు. సో నాకు అట్లాగా సిద్ధు అన్నయ్యకి నేను ఒక అన్నయ్య లాగా చూశాను అక్క. కానీ ఈ విధంగా ఓ సిద్ధు బంగారం తినేనా అని చెప్పి ట్రోల్ చేశారనమాట. అవి చూసిన ఎమ్మటనే రీసెంట్గా మళ్ళీ వెళ్ళాడు, సుమన్ టీవీకి వెళ్ళాడు అన్నయ్య. తను నా చెల్లి అని చెప్పగానే నేను చాలా హ్యాపీగా ఉన్నాను అక్క నిజంగా. అప్పుడు నాకు వీడియో పెట్టాడు, సో ప్రియమణి మేడంతో కూడా మాట్లాడారు సిద్ధు అన్నయ్య. అప్పుడు చూడంగానే నేను చాలా హ్యాపీ అనిపించింది అక్క. నువ్వు చదువుకుంది 10th వరకే అన్నావు కదా, మరి నీ ఇన్స్టాని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? మరి నీకు ఎలా వస్తుంది పోస్టింగ్స్ అవన్నీ పెట్టడం? నాకు వచ్చు అక్క, నేనే చూసుకుంటాను. చూసుకుంటాను. నీ వీడియో అంతా ఎడిటింగ్ అంతా ఎవరు చేసుకుంటారు? ఎడిటింగ్ ఏం చేసుకున్నాక డైరెక్ట్ పోస్ట్ చేసేసి. అలానే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను, యూట్యూబ్ ఛానల్ ఫేమస్ అవుతుంది, షార్ట్ వీడియోస్ అన్నీ చేశాను. రీసెంట్గా మా ఊర్లో ఒక అన్న శివ అన్నయ్యని, అన్నయ్య నాకు హెల్ప్ చేశాడు అనమాట. యూట్యూబ్ ఛానల్ మెయింటైన్, మనుషులను పెట్టడము. తర్వాత నాకు 50K వచ్చిన తర్వాత కేక్ కటింగు, 2000 కేక్ కటింగ్ మొత్తం మనుషులను పెట్టి ఇంటర్వ్యూ చెప్పి అన్నీ చేశాడు అక్క అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ శివ అన్నయ్య మా ఊర్లో. ఓకే, నువ్వు అదే చెప్పాను కదా మోడల్ గురించి మాట్లాడితే, ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను, నువ్వు సడన్ గా నీకు ఒక ఫేమ్ రాగానే మోడల్ లా మారిపోయావని, తర్వాత మళ్ళీ నీ ఒరిజినల్ స్టైల్ కే వచ్చేసావు, కొంచెం గ్యాప్ వచ్చి. నాకు ఇలా ఉండటమే ఇష్టం. ఇప్పుడు మీ దగ్గరికి రావాలంటే అందరూ బాగా రెడీ చేసి పెద్ద పెద్ద డ్రెస్సులు వేసుకొని వస్తారు, కానీ నాకు అది ఇష్టం లేదు. నాలాగా పేదరికంలో ఎలా బ్రతికానో అలా ఉండటమే నాకు ఇష్టం. ఎందుకంటే అలా నేను ఉంటేనే జనాలు నన్ను ఇష్టపడతారు. నాకు ఏమీ వద్దు, బ్రతకడానికి కష్టము, చిన్న చిన్న ఆఫర్లు అవి చేసుకొని మంచిగా ఉండటమే. నాకు ఫేమ్ కోసం చేస్తున్నావు, డబ్బుల కోసం చేస్తున్నావు? అసలు ఇవన్నీ జనాల్ని ఎంటర్టైన్ చేసేదాని కోసం చేస్తున్నా పక్కా. ఇది డబ్బులు వద్దు, ఏమి వద్దు, జనాలు నవ్వుతే చాలు, వాళ్ళు నా వీడియోలు చూసి సంతోషంగా ఉంటే చాలు. జనాల్ని నవ్వించడానికి, వాళ్ళతో దగ్గర అవ్వడానికి, అంతే. ఓకే బంగారం, సో చాలా చక్కగా చెప్పావు. సో నువ్వు అనుకున్న గోల్ నువ్వు రీచ్ అవ్వాలి అండ్ ఆఫర్స్ నీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. సో ఆల్ ది బెస్ట్ నీ ఫ్యూచర్కి. అండ్ పిలవగానే ఇంటర్వ్యూ ఇచ్చావు నీ బిజీ స్కెడ్యూల్లో కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఒకసారి నీ మాటలో మాకు కిస్రా మీడియా గురించి చెప్పేసి. బంగారం ఒకటి చెప్పనా,
కిస్రా మీడియాకి సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరు లైక్ చేసి 10 మందికి షేర్ చేసి బెల్ సింబల్ గట్టిగా కొద్దండి. మీరు కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు? మనం అందరం ఒకటే. లవ్ యూ ఆల్. పోరా.